హాయ్ అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ ఇచ్చిన జాతీయ అవార్డు వెనక్కు తీసుకుంటారా? ఈ చర్చ గత 2 రోజులుగా కీలకంగా జరుగుతూ ఉంది. అనేక మీడియా సంస్థలు ఆయనకి ఇచ్చిన జాతీయ అవార్డును వెనక్కు తీసుకుంటారు అని చెప్తున్నారు. అలాగే జాతీయ అవార్డును వెనక్కు తీసుకోవాలి అనే డిమాండ్ కూడా ప్రధానంగా వినపడుతోంది. ఎందుకు ఈ డిమాండ్ వినపడుతోందంటే జానీ మాస్టర్కు గతంలో ప్రకటించిన జాతీయ అవార్డును వెనక్కి తీసుకున్నది ప్రభుత్వం, కాబట్టి ఈ అవార్డును కూడా వెనక్కు తీసుకోవాలి అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కొన్ని ఛానళ్ళు నిజం తీసుకుంటారని కూడా చెప్తారు. నిజంగా తీసుకుంటారా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? అల్లు అర్జును, జానీ మాస్టరు వీళ్ళిద్దరిలో ఇద్దరికీ జాతీయ అవార్డు వచ్చింది. జాతీయ అవార్డు ఇద్దరికీ వచ్చింది. మరి వెనక్కి తీసుకుంటారా? అల్లు అర్జున్ పక్కన పెడితే జానీ అవార్డు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఎందుకు వెనక్కి తీసుకున్నారంటే లైంగిక ఆరోపణల నేపథ్యంలో వెనక్కి తీసుకున్నారు. ఆయన పోక్సో చట్టం కూడా ఆయనకు వర్తిస్తుంది అని చెప్తున్నారు. 18 ఏళ్ళు నిండకుండానే ఒక మాస్టర్ని, అంటే ఒక లేడీ కొరియోగ్రాఫర్గా అతని వద్ద చేర్చుకున్న అమ్మాయిని బలవంతంగా అతను అత్యాచారం చేశాడు అనేది తీవ్రమైన ఆరోపణ. ఆరోపణ తీవ్రత మనం గమనించాలి. ఇక్కడ లైంగిక ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఒకటి లైంగిక ఆరోపణ, మత మార్పిడి, బలవంతంగా మత మార్పిడి ఆరోపణ, ఇవన్నీ ఉన్నాయి. అంటే బలవంతపు మత మార్పిడి ఆరోపణ ఎందుకు బలం చేకూరుతోందంటే వాళ్ళ మిసెస్, ఆయన చేసుకున్న వ్యక్తి సుమలత, ఆవిడ పేరు, ఆవిడ హిందూ. ఆవిడని చేసుకున్న తర్వాత ఆవిడ పేరు మార్చుకొని ఆవిడని ముస్లిం మతంలోకి మార్చారు. సో మొదటి భార్యను ఆ రకంగా మార్చినప్పుడు రెండవ వ్యక్తిని కూడా మతం మారు పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నిజంగా ఆయన అన్నాడో లేదో మనకు తెలియదు. ఒకవేళ అని ఉంటే డెఫినెట్గా అది నేరంగా పరిగణించబడుతుంది. కాబట్టి అది నిరూపణ కాలేదు. కాబట్టి ఆయన మీద కొంచెం ఆరోపణలు, చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అల్లు అర్జున్ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే వితౌట్ పర్మిషన్ ర్యాలీ చేశారు, దానివల్ల ఒక మరణం సంభవించింది. అంటే నిబంధనలు అతిక్రమించాడు. నిబంధనల అతిక్రమణ, ఈ రెండింటిని మనం ఒక్కసారి పక్కన పెట్టి చూస్తే ఈ రెండిట్లో ఏది తీవ్రమైన ఆరోపణ కనపడుతుంది? ఇది తీవ్రమైన ఆరోపణ కదా. నిజంగా ఇక్కడ జానీ మాస్టర్ చేశాడా లేదా అన్న విషయంలోకి నేను అసలు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే అది కోర్టులు చూసుకోవాలా, న్యాయపరమైన ప్రక్రియ జరగాలి. అంతే తప్ప నేను ఇవాళ ఆయన లైంగిక ఆరోపణలు ఉన్నాయి, ఆయన లైంగికంగా అలా చేసాడు ఇలా చేసాడు నేను చెప్పను. ఎందుకంటే అది నా ఉద్దేశం ప్రకారం అది ఇద్దరికీ పరస్పర అంగీకారంతో జరిగిందని నేను అనుకుంటున్నా. ఒక పౌరుడిగా, ఒక జర్నలిస్ట్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే చాలా కాలంగా వీళ్ళిద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరికి సంబంధించి వాళ్ళు అనుకొని పరస్పర అంగీకారంతో జరిగిన అంశాన్ని ఇవాళ తేడా వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఆ రకమైన కేసు పెట్టిందేమో అనుకున్నా. కానీ ఇవన్నీ కూడా కోర్టుకి, న్యాయస్థానానికి అవసరం లేదు కదా. కేవలం న్యాయస్థానానికి ఏం కావాలి? నిజాలను నిరూపణ కోసం ఆధారాలు కావాలి. ఆ ఆధారాలు ఆ అమ్మాయి సమర్పించగలిగితే జానీ మాస్టరు అంటే నేరాన్ని నిరూపణ అయింది, జానీ మాస్టరు నేరస్తుడు అవుతాడు. అలా నిరూపణ చేయలేకపోతే జానీ మాస్టర్ మళ్ళీ బయటకు వస్తాడు. సో నిబంధనల అతిక్రమణకి దీనికి చాలా తేడా ఉంది. కాబట్టి అదొక అంశాన్ని మనం గమనించాలి. రెండవది, ఈయన అవార్డు తీసుకోకముందే, అవార్డుకు ముందు ఈయన మీద ఆరోపణలు వచ్చినాయి. అవార్డుకు ముందు, ఈయన తీసుకున్నాక ఈ రకమైన సంఘటన జరిగింది. ఇక్కడ జానీ మాస్టర్కి కూడా అవార్డు వెనక్కి తీసుకోలేదు, సస్పెన్షన్లో ఉంచారు. ఎందుకు ఉంచారు సస్పెన్షన్లో అంటే ఒక లైంగిక ఆరోపణలు వచ్చిన వ్యక్తి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు. అంటే ఒక లైంగిక ఆరోపణలు వచ్చిన వ్యక్తి బెయిల్ మీద వచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామం. దాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, జాతీయ అవార్డుల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అది కుదరదు. ఈయన మీద అసలు నేరస్తుడు అనుకోండి, అసలు పూర్తిగా రద్దు చేస్తారు. అవార్డుని రద్దు చేయలేదు, అవార్డుని కేవలం సస్పెన్షన్లో ఉంచారు. ఒకవేళ జానీ మాస్టర్ కనుక నిర్దోషి అని తేలితే ఆయనకు మళ్ళీ అవార్డుని ఇస్తారు. కాకపోతే ఆయన ఒకటే కోల్పోతాడు ఏంటంటే ఆ రోజు అందరి ముందు అవార్డు తీసుకునే ఆ మధుర క్షణాలను ఆయన కోల్పోతాడు. కానీ ఆయనకు అవార్డు అయితే ఇంటికి పంపిస్తారు. కానీ అల్లు అర్జున్ గారు ఆల్రెడీ అవార్డు తీసుకున్నాక ఈ రకమైన పరిస్థితి జరిగింది.
అనేక మంది అంటే అవార్డులు తీసుకున్న వాళ్ళు చాలామందికి కొన్ని ఆరోపణలు వాళ్ళ మీద వస్తూ ఉంటాయి. వచ్చినంత మాత్రాన అవార్డుని వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు, అవార్డుని రద్దు చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఇది పైగా అంత తీవ్రమైన అంశం కాదు, నిబంధనల అతిక్రమణ అంటే అంత తీవ్రమైన అంశం కాదు. కాబట్టి అఫ్కోర్స్ జరగరాని ఒక ఘోరం దారుణం జరిగింది, కానీ ఇంటెన్షనల్లీ చేయలేదు కాబట్టి దీన్ని అంత తీవ్రంగా పరిగణించరు కాదు. కాబట్టి ఈ అవార్డుని ఆయన నుంచి తీసుకునే అవకాశం లేదు. ఇది క్లారిటీ. ఆ నిబంధనలో ఎక్కడా కూడా ఈ రకమైన నేరాలకు ఇలాగా వెనక్కి తీసుకుంటామని ఎక్కడా నిబంధనలు లేదు. కాబట్టి అల్లు అర్జున్ గారు అవార్డును వెనక్కి తీసుకునే అవకాశం లేదు. అలాగే జానీ మాస్టర్ కూడా నిర్దోషం తేలితే ఆయన అవార్డు తిరిగి ఆయన ఇంటికి పంపిస్తారు. ఇది క్లారిటీ. ఇది తెలియక చాలామంది రెండు ఇష్యూల్ని ఒకటిగా కంపేర్ చేసుకుంటూ అల్లు అర్జున్ అవార్డు కూడా క్యాన్సిల్ చేయండనో చేసేస్తారనో ఈ రకమైన వార్తలు చేస్తున్నారు. అవి వాస్తవం కాదు.